షర్మిలమ్మకి శ్రీకాకుళం వచ్చేసిందేటి ఏటైనది వణుకొచ్చేస్తుంది కదేటి అయ్యో మా దసపల్ల అంతే అంతే ఏసీ ఎక్కువ వేసేస్తారు సని కాదు ఇగో వీళ్ళందరినీ చూసి అయ్ బాబోయ్ మాము సంటబ్బాయి తాలూకా శ్రీకాకుళం సెర్లాకోము సిక్కోల నుంచి వచ్చేసినావు కదేటి వచ్చేసినావు కదేటి మరే సెట్ అంత మనిషి నేను పక్కన ఉంటే ఆగు ఆ గుంటగాడు చూసి భయపడతారంట వీటి నువ్వు ఏది మొగం అని ఏది మొగం ఊళ్ళో నేను లేనండి మాదే సంటబ్బాయి తాలూకా అండి శ్రీకాకుళము మా ఇంటి దాని పేరేమో షర్మిలమ్మ నేను ముద్దుగా షర్లా పిలుస్తుంటాను నా పేరేమో తెలుసు కదా లోకనాథం మా ఇద్దరికి పుట్టినోడే ఓం ప్రకాష్ మొత్తం షర్లాక్ హోమ్స్ అయ్యోటగా చాలా మంచి పెద్ద డిటెక్టివ్ అండి మా వాడు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లే మా ఓడి కాడికి వస్తుంటారు వాళ్ళకి శాత కాక దీంట్లో పెద్ద మర్డర్ జరిగిపోయిందండి ఒక్కొక్కడు మంచోళ్ళ కనపడతాడు కానీ అందరూ దొంగన కొడుకులేనండి అది పట్టుకోవటాకే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ మా వాడి కాడికి వచ్చాడు మేము కూడా వలసపోయే కూలీలు కదండి ఆ పని ఏదో మా ఓడి కాడ చేద్దామని చెప్పి మా ఓడి కాడ చేస్తున్నామండి మీ ఊడితో పాటు మీరేం చేశారండి డిటెక్టివ్ ఓ ఫ్యామిలీ డిటెక్టివ్స్ ఓకే మావు కనిపెట్టిందే మావాడు బయట పెట్టేవాడు నువ్వు చెప్పే నానేటి చెప్తాను నువ్వేటంటే నేను అదే అంటాను అది ఇదొక ఎర్రి మొగం నా ఇంక చూసి మురిసిపోతూ ఉంటుంది నేనేమో మా వాడు చూసి మురిసిపోతూ ఉంటాను అది సినిమా చూడండి ఎన్నెల కిషోరు ఇంతకుముందు చేసిన పాత్రలు ఒక ఎత్తండి ఈ సినిమా ఒక ఎత్తండి అద్భుతంగా చేశాడు నవరసాన్ని పిండి పక్కన పడేశాడండి ఇకపోతే మా షర్మిల అది మా షర్ల ఇంతకుముందు చేసిన పాత్రలోకి బేబీతో బాగా ఏడిపించేసినది దీంతో నవ్వేస్తుంది ఇక నా గురించి ఏం చెప్పుకోవాలా నిజం చెప్తే గొప్ప అంటారు చెప్పకపోతే తప్పు అంటారు సినిమా చూసి మీరే చెప్పండి నేను అటెండ్ చేసినాను ఇక అంజిల్ కుర్రవిళ్ళ గారు చాలా నువ్వేటి చెప్పినా కూర్చొని ఆలోచించి చెప్పు అసలే మనోరు లేను అవును కాళ్ళు లేకపోతే మాట కాళ్ళు ఆగదో ఉన్నది చెప్తున్నాను తెలిసింది చెప్తున్నాను అనీష్ కుర్రవిళ్ళ గారు అట్లాగే రవితేజ చూడటానికి ఉంటాడు చాలా తక్కువ ఉంటాడు కానీ సరే తర్వాత మాట్లాడదాం ఇదండి అమ్మా ఇది శ్రీకాకుళం జిల్లాలో మా వాడు టాప్ రేపు క్రిస్మస్కే శాంతా క్లాస్ వస్తాడు కదా పెద్ద గిఫ్ట్ పట్టుకొస్తున్నాడు మా అన్నపూస రమణారెడ్డి రెడ్డి గారికి దీనికి అందరూ చాలా డౌట్ వస్తుంది రైటర్ మోహన్ ఏంటండి నేను సమాధానం చెప్తాను రైటర్ మోహన్ గారు ఎక్కడ ఇప్పుడు అమ్మాయి వాళ్ళమ్మా చెప్పండి ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం అనుకో నేను ఎందుకు అనుకుంటానండి మనందరం కాదా మనం పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియురాలు మర్చిపోతామా మర్చిపోలేం కదా ఓహో అట్లా రైటర్ మోహన్ గారికి ప్రియురాలేమో రైటింగ్ పెళ్ళామేమో డైరెక్షన్ ఓహో ఓకే ఇది చెప్పడానికి అండి ఓకే ఒకటి చెప్పనేటి చెప్పనా నువ్వు చెప్తా మురిసిపోతాంటే ఇదిగో మీ అందరు సాత్వికంగా ఒక మాట చెప్పేస్తున్నాను ఏటనుకోవద్దు అన్నపూసరావు రెడ్డి గారు సినిమా సక్సెస్ అవుతుందని అందరు చెప్పేస్తున్నారు కదేటి అయితే నాకు ఒక మంచి చీర కొని పెడతారా చీర అంటే ఎర్రమొఖం అంతే ఎర్రమొఖం అంటాడు ఏమన్నా ఏమంటే రాజులు అంటాడు ఎదురుపడితే ముష్టోళ్ళు ఉన్నారంటే ఇద్దరు ముష్టోళ్ళు ఉన్నారు ఇప్పుడు పక్కెళ్ళి అమ్మాయి వాళ్ళమ్మే నీ గురించి కాదు నా నోరు వాగుతుంటుంది చెయ్యి ఊగుతుంటుంది నీ గురించి కాదు అది ఇద్దరు ముష్టోడు ఉన్నారు ఒరే ముష్టోడా పెద్ద చిన్న ముష్టోడా నువ్వు దేవుడు ఎదురుపడితే ఏమడుగుతారంటే ఈ సత్తుకిని కాదు ఇంటికి అడుగుతానంట ఒకటి కొట్టాడు ఎదురుమోకుండా కొడక దేవుడు ఎదురుతే సత్తుకినేట్రా ఈ బతుకొద్దులని అడగాలి కదా ఇది చూడండి అది కాదయ్యా
ఆ సినిమాలన్నీ సినిగిపోయిన చీరలు ఇచ్చినట్టు కదేటి నడువు పెంచినావు కదా, నడువట్లని అడుగు. ఎవడేంటి చీర అడుగుతున్నాడు, ఆర్ఎస్ బ్రదర్స్ చీర లాంటిది, నడువట్లని అడగమంటున్నాను. మెళ్ళ కొలుసు కూడా సన్న కొట్టది. రెడ్డి గారా కొంచెం నడువట్టాను ఇవ్వండి బాబు. నడువడ్డాను అడిగితే అన్న నాదర్లకి ఇస్తాడు, నాకెందుకు ఇస్తారు? ఎవరికి? నీ కూడా ఏంటి అంత కష్టపడ్డావు నువ్వు? నీ కూడా ఏంటి ఏమండే? ఆ అమ్మాయి అయితే సన్నగా ఉంటుంది. ఏమ్మాయి? నేను అదెల్లా, అందుకని ఆ అమ్మాయికి ఇస్తాడు, నాకే తెస్తాడు. ఇంకోటి, ఈ సినిమాలో అనన్య నాగలు వచ్చినట్లేదు, ఇంకా కత్తిలాగా ఉందండి అమ్మాయి, సూపులతో చంపేస్తుంది. ఈ కుర్రోడ నేను చెప్పను, ఈ రవితేజ ఉన్నాడే మామూలుడు కాదండి బాబు, చంపేశాడు. చూసారుగా? మళ్ళా చంపేసింది రవితేజ యాక్టింగ్తో చంపాడమ్మా, యాక్టింగ్తో చంపాడు. నువ్వు మాయదారి కాదు, లేని పోనీ మాట్లాడితేనే మాయదారి ఎవరో మాతో చెప్పిద్దామనే. రేపు సినిమాకి వచ్చి చూడండి. ఇంతకీ మీ అబ్బాయి కనుక్కోగలిగాడా లేదేటే ఏంటి మాయదారి ఎవరని? ఎవరని షెర్లాక్ హోమ్స్ అని పేరు చెప్పేస్తారు ఏంటి? ఓహో సరే చూస్తాంలే. సినిమా చూసి చెప్పండమ్మా. అలమ్మే ఒరయ్యో ఒరయ్యా ఒలమ్మా, మేమేదో డమ్మా బుస్ కౌరు చెప్పట్లేదు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్ సూపర్ డూపర్ ఇట్ అయిపోతున్నది, అయిపోతున్నది. మీరు అందరు చూసి పక్కనోడు చెప్తారు మళ్ళీ ఒకసారి చూడరా అని చెప్పి నువ్వు. మీరందరూ చూడండి. ఈ సినిమా రేపు 25వ తారీఖున మన థియేటర్లకు వస్తుంది, ప్రపంచం అంతా ఆడేస్తుంది. ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ షెర్లాక్ హోమ్ అండి, ఆడు తెచ్చి పడేశాడు. చిత్రమైన పేరు, ఎవరో మన రైటర్ మోహన్ గారు. విచిత్రమైన సినిమా, అద్భుతమైన కథ. ఎందుకు ఆడదండి? ఆడుతుందండి. ఇంకో ముఖ్య విషయం అండి, దీంట్లో నటించినట్లు అందరూ సరిగ్గా బ్రహ్మాండంగా చేసేసారు. నేను ఇంకా పూర్తిగా బొమ్మ చూడలేదు, అది ఎక్కువ చెప్పలేకపోతున్నాను. కానీ దీన్ని తీసుకుంది వంశీ నందిపాటి, ఆయన ఒకటండి బాబు, ముట్టుకుంటే బంగారం అయిపోతుందండి. 2018 తీసుకున్నానండి, సూపర్ హిట్. నెక్స్ట్ పొలిమేర 2 తీసుకున్నానండి, సూపర్ హిట్. కమిటీ కుర్రోళ్ళు తీసుకున్నానండి, సూపర్ హిట్. మొన్న అది సూపర్ హిట్. పంచరత్నాలాగా ఇప్పుడు మాది తీసుకున్నాడండి, సినిమా చూసి సూపర్ డూపర్ హిట్. మరి రెడ్డి గారికి, మా ఎన్నపూస రెడ్డి గారికి నందిపాటి గారికి ఎక్కడ లంగర దొరికిందా అని ఆలోచిస్తే ఇద్దరిది ఒకటే రకం వ్యాపారం అండి. ఈయన రాళ్ళలోంచి గ్రానైట్ తీస్తాడండి, ఆయన బొగ్గులోంచి వజ్రాలు పడతాడండి. ఇది వజ్రం అండి, అది పట్టేశాడండి. సూపర్ హిట్ అండి. ప్లీజ్ వాచ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఆన్ థియేటర్స్ on 25th December in theaters. Please watch. Thank you very much. నువ్వు మాట్లాడే అందరూ ఈ సినిమాని చూసి ఆదరించి గొప్ప విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లాస్ట్ ఒక మర్చిపోయాను, ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలో ఒక ఎత్తండి. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా మనసు నిండా నిండిన ఆలోచన, ఒక రంగస్థలంలో నేను ఒక నేటివిటీ పాత్ర చేశా. నెక్స్ట్ అంత అద్భుతంగా ఉప్పెనలో చేశా. మళ్ళా ఇది చేస్తున్నా. అవి ఎంత ఘన విజయాలు సాధించాయో ఈ చిత్రం అంత ఘన విజయం సాధిస్తుంది తప్పనిసరిగా. అలాంటి అనుభూతి నాకు కలిగింది. చాలా నేటివిటీ పాత్ర, ఏ ఆర్టిస్ట్కి అయినా సరే చాలా అరుదుగా దొరికే పాత్ర ఇది. చాలా బాగా తీశారు. మన మోహన్ గారికి, ప్రత్యేకించి మోహన్ గారికి, రమణారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు ఇండస్ట్రీకి మరొక మంచి దర్శకుడు, కామెడీ కాస్త హ్యూమర్ సినిమాలు తీసే దర్శకుడు. ఆయన మాట్లాడుతుంటేనే హ్యూమర్ వస్తుంటుంది. ఈ సినిమాతో చాలా పెద్ద దర్శకుడు కావాలని, అవుతారని నమ్ముతున్నా. వెన్నపూస రమణారెడ్డి గారికి అద్భుతమైన ఘన విజయాన్ని, అదృష్ట లక్ష్మిని అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓలమోలమో ఎంత బాగా చెప్పేస్తున్నారండి. అందరికీ శ్రీకాకుళం ఎంత బాగా వచ్చేసినాదో. రైటర్ మోహన్ గారు, ఐ థింక్ ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ థింగ్ అనుకుంటా. యాక్టర్స్ అందరి చేత రైట్ ఫ్రమ్ వెన్నెల కిషోర్